హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు పులిహార చేశాను చూడండి. గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అలా ఉండిద్ది. ఈజీగా పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదిగోండి, నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. 1/2 కిలోకి 75 గ్రాముల చింతపండు, అంటే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా రెండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా 2 నిమ్మకాయల సైజు అంతా తీసుకోండి చింతపండు, లేదా 75 గ్రాములు తీసుకోండి. అదిగో చూడండి, నానబెట్టాను. బియ్యం నానబెట్టి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. నేను గ్లాసున్నర తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ పోసి కొంచెం పసుపు వేసి రెడీగా పెట్టేసేయండి. కుక్కర్లో చక్కగా ఉడికిపోయిద్ది. ఇంకా మీరు చూసే పని కూడా ఉండదు. చింతపండు పులిహార అంటే అమ్మో చింతపండు పులిహార చాలా లేట్ అవుద్ది అనుకుంటారు, కానీ లేదు, నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి, తొందరగా రెడీ అయిపోతుంది, కష్టమే ఉండదు. అదిగోండి, పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ముక్కుల దగ్గర అదే చివర్లో కట్ చేస్తే ఆ పులుసు దీనికి బట్టి మనం నంచుకోవడానికి బాగుంటుంది. అదిగోండి, పులుసు పిండుకొని దానిలోనే ఈ పచ్చిమిర్చి, కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం లేని వాళ్ళు 1 స్పూన్ పంచదార వేసుకోండి. నేనైతే కొంచెం పంచదార వేసాను. అదిగో చూడండి, కొంచెం బెల్లం వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసాను చూడండి. అదిగోండి, శుభ్రంగా ఇది రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్నం కూడా పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఆయిల్ వేసి, అదే చూడండి, అన్నం కూడా రెడీగా ఉడికింది. ఒక బేషన్లో వేసాను. అదిగోండి, రెడీగా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కూడా 2 చిన్న టీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుకు పోసుకోండి. గ్రాముల్లో అయితే 75 గ్రాములు లెక్క, కరెక్ట్గా 1/2 కేజీకి 75 గ్రాముల చింతపండు, 75 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఎవరికైనా సరే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అదిగోండి, ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి పక్కన పెట్టుకుందాము. అదిగో చూడండి, పల్లీలు వేగాక, ముందే ఎండుమిర్చి వేయకూడదు, ఎండుమిర్చి మాడిపోతాయి అన్నమాట. అందుకని పల్లీలు బాగా వేగాక ఎండుమిర్చి వేసుకొని తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదిగో చూడండి, వేగిపోయినాయి చక్కగా. వేగాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీనిలో తాలింపు పెట్టుకుందాము. అదిగో చూడండి, పచ్చిశనగపప్పు 3 స్పూన్లు వేసాను. పచ్చిశనగపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మినపగుళ్ళు 1 స్పూన్ వేసాను. ఆవాలు 1 స్పూన్ వేసాను. తర్వాత జీలకర్ర 1 స్పూను. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. తాలింపు వేగితేనే బాగుంటుందండి టేస్టు. అదిగోండి, జీలకర్ర కూడా వేసాను. మీరు ఇలా చేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది. అదిగోండి, తాలింపు వేగాక కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగిపోతుంది చూడండి చక్కగా. తర్వాత కరివేపాకు వేసాను. ఇది కూడా చక్కగా వేగాక కొంచెం ఇంగు వేసాను. ఇంగు మనం ఎప్పుడు దేనిలో వేసుకున్నా చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దోళ్ళకి, డైజెషన్కి చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడు ఇంగు డబ్బా ఇంట్లో పెట్టుకోండి. దేనిలో అయినా, పప్పులైనా పచ్చళ్ళైనా వేసుకోవచ్చు. అదిగోండి, ఇంగు వేసుకొని చక్కగా, ఇంగు కూడా వేగాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసు ఇందులో పోసేయండి. చాలామంది పులుసు ఉడకబెట్టి పులుసు కలిపి అన్నంలో తర్వాత మళ్ళీ తాలింపు కలిపి ఇంత ప్రాసెస్ అవసరం లేదు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ప్లస్ గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి పెడతారు కదా అట్లా. అదిగోండి, అన్నం బేషన్లో ఆరబెట్టాను. ఉడికాక పసుపు వేసాను కదా, చక్కగా ఉంది. ఉడికి పక్కన పెట్టాను, ఉడకబెట్టి. అదిగోండి, రైస్ కుక్కర్లో పెట్టాను అన్నాను కదా, చక్కగా ఉడికిందండి. బేషన్ అయితే ఆరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇదంతా తాలింపు పెట్టాం కదా, ఇంకేం లేదు, తాలింపు దానిలో పోసి కలుపుకోవడమే, మనం చేసేది ఏం లేదు. అది చక్కగా ఆయిల్ పైకి వస్తుంది. మనకి పులుసు ఉడికింది అని తెలియడానికి ఆయిల్ పైకి తేలుతుందనమాట. ఆ ఆయిల్ పైకి తేలినప్పుడు పులిహోరలో అన్నంలో పోసుకొని కలుపుకోవడమే. పల్లీలు, ఎండుమిర్చి ఇప్పుడే కలపొద్దు, ముందు ఇది కలుపుకుందాం. ఎందుకంటే పులుసు తడిగా ఉంటుంది కదా. ఇందులో వేస్తే నానినట్టు అయితే పల్లీలు, ఫస్ట్ ఇది కలిపేసి ఎమ్మటే పల్లీలు, ఎండుమిర్చి కూడా వేసుకుందాము. అది చూడండి, ఇట్లా వేసాను, చక్కగా కలిపేసాను చూడండి. కలిపాక ఉప్పు సరిపోతే వేసుకోండి. అదిగోండి, పల్లీలు, ఎండుమిర్చి వేసి ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉందండి పులిహార. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు కదా. ఇదైతే గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే వస్తుంది, ముద్ద ముద్దగా. చూడండి, చక్కగా ఉంది, తొందరగా అయిపోద్ది. ఇప్పుడు పిల్లలు అసలు చింతపండు పులిహోర అంటే వామ్మో అని భయపడతారు. అలా కాకుండా ఈజీగా చేసుకునే ప్రాసెస్. ఓకేనండి.